మహాలయ శ్రాద్ధం మరియు తర్పణముల గురించి నిర్ణయ సింధు మొదలైన ధర్మ గ్రంథములలో చెప్పిన విషయాలను తెలుసుకుందాం. మహాలయ శ్రాద్ధమందు పితృ మాతృవర్గములతో పాటు మాతామహ వర్గమును కూడా తప్పక కలుపవలెనని ధౌమ్యుడు చెప్పెను. మహాలయ శ్రాద్ధములో పితృవర్గములోని ముగ్గురికే కాక ఆపై వారికి కూడా పెట్టవలెను. అదే ఈ శ్రాద్ధమందలి విశేషం అని హేమాద్రి, బ్రహ్మ, మార్కండేయుడు చెప్పారు. జీవపితృడు తల్లికి మహాలయ శ్రాద్ధము చేయనప్పుడు చనిపోయిన మాతామహులకు కూడా చేయవలెనని మదనరత్నము, కాలాదర్శములలో ఉన్నది. ఆషాఢము మొదలు 5వ పక్షమైన మహాలయ పక్షములో పితరులు అన్నమును, ప్రతిదిన తర్పణమును కోరుచుందురు. మహాలయము 16 రోజులు పుణ్యపక్షమనబడునని పృథివీ చంద్రోదయమున వృద్ధమనువు చెప్పెను. 16 దినములు ఏమిటంటే 1. కొందరు తిథివృద్ధితో 16 రోజులనియు. 2. కొందరు పూర్ణిమతో గలిపి 16 రోజులనియు. 3. కొందరు ఆశ్వయుజ శుక్ల పాడ్యమితో 16 రోజులనియు చెప్పిరి. చివరి 3వ అంశమే యోగ్యమని దేవలుడు చెప్పెను. బహుళ పాడ్యమి నుండి గాని, పంచమి, అష్టమి, దశమి తిథుల నుండి గాని అమావాస్య వరకును మహాలయ శ్రాద్ధములు పెట్టవలెను. అట్లు చేయుటకు శక్తిలేనివారు ఆ పక్షములో ఒక్కదినమునైను శ్రాద్ధము పెట్టవలెను. లేకున్నచో వాని పితర్లు సంవత్సరమంతైనూ అసంతృప్తులై యుందురు అని హేమాద్రిలో నాగరఖండములో ఉన్నది. విధవాస్త్రీ శ్రాద్ధము పెట్టవలెనన్నచో తన భర్తకు, మామకు, అతని తండ్రికిని, అత్తగారి వర్గమునకును, చివరకు భర్త యొక్క మాతామహ వర్గమునకును పెట్టవలెను అని స్మృతి సంగ్రహములో ఉన్నది. మహాలయ శ్రాద్ధమునకు నిషిద్ధ దినములు పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథులందును, శుక్రవారములందును, జన్మ నక్షత్రములో ముందు 3, వెనుక 3 నక్షత్రములందును మహాలయ శ్రాద్ధము పెట్టరాదు. అట్లు పెట్టినచో పుత్ర ధన క్షేమగును అని పృథ్వీ చంద్రోదయము, ప్రయోగ పారిజాతములో ఉన్నది. పితృతిథి అయినచో నిషిద్ధ దినమైనను శ్రాద్ధము జరుపవచ్చును అని నిర్ణయ దీపిక, నాగరఖండములో ఉన్నది. వివాహోపనయనములు, వ్రతములు చేసినవారు పిండదానము, మృత్తికా స్నానము, తిలతర్పణము 6 మాసముల వరకును లేదా కనీసము 3 మాసముల వరకును చేయకూడదు అని స్మృత్యర్థసారములో ఉన్నది. సూచన: దీనికి అపవాదములు కొన్ని బృహస్పతి చెప్పినాడు. కాని కొన్ని తప్పని పరిస్థితులలో తప్ప వీలైనంతలో ఈ పైన చెప్పిన నిషేధమును పాటించుట మంచిది. యతులకును, వానప్రస్థులకును, వైష్ణవులకును ద్వాదశినాడు వారి పితరులకు శ్రాద్ధము పెట్టుట విహిత కృత్యము విశేషము కూడా అని పృథ్వీ చంద్రోదయములో ఉన్నది. మహాలయ పక్షములో పితరులకు శ్రాద్ధము పెట్టలేనివారు గౌణకాలము నందు అనగా ఆశ్వయుజ శుక్ల కృష్ణ పంచముల మధ్య పెట్టవచ్చునని హేమాద్రిలో యముడు చెప్పెను. అట్లు కూడా చేయలేనివారు దీపావళి అమావాస్య నాడు చేయవచ్చును. అది కూడా పితృదేవతలకు తృప్తి హేతువుగునని భవిష్యపురాణములో ఉన్నది. ఈ పైన చెప్పిన ఏ సమయములోని వీలుకానిచో కార్తీక మాసమందైనను మహాలయ శ్రాద్ధము పెట్టవచ్చును. కార్తీక మాసము దాటిపోయినచో పితృదేవతలు నిరాశతో వెనుదిరిగిపోవుచూ శాపమిచ్చెదరని భారతము, బ్రహ్మపురాణములలో ఉన్నది. ఏమైనను భాద్రపద కృష్ణపక్షమందు మహాలయ శ్రాద్ధము తప్పక చేయవలెనన్నది సారాంశము. ఈ శ్రాద్ధము అన్నముతోనే చేయవలెనుగాని హిరణ్యమములతో పెట్టరాదు. సపిండీకరణము, గయాశ్రాద్ధము, మహాలయ శ్రాద్ధము ఎన్ని ఇబ్బందులలో నున్నవాడైనను అన్నముతోనే చేయవలెనుగాని హిరణ్యామము అంటే ధనము, బియ్యములతో చేయరాదని స్మృతిదర్పణమున గాలవుడు చెప్పెను. ఇప్పుడు మహాలయమున పిండతర్పణ క్రమము గురించి తెలుసుకుందాం. తండ్రివర్గము, తల్లివర్గము, సపత్నజనని అంటే సవతి తల్లి, మాతామహాదిత్రయము, వారి పత్నులు, అక్క చెల్లెళ్ళు వారి సంతానము భర్తలు, మామగారు, అత్తగారు, గురువులు, శిష్యులు, ఆప్తులు పిండ ప్రదానమునందును తర్పణములందును ఈ క్రమములోనే వత్తురు. మహాలయ పక్షములో ప్రత్యేకముగా మాతృశ్రాద్ధము చేయుట చాలా ప్రశస్తమని స్మృత్యర్థసారములో చెప్పెను. తల్లి జీవించియున్నవాడు ఈ శ్రాద్ధమందు సపత్ని మాతకు అంటే సవితి తల్లికి ఏకోద్దిష్ట విధానమును పాటింపవలెను. పార్వణమక్కరలేదు అని స్మృతిదర్పణమున గాలవుడు చెప్పెను.